పెట్టుబడులు వస్తున్నాయిగా. ఎంత వచ్చాయి? ఈపీకి 1,00,000 కోట్లు అని చెప్తున్నారుగా, అమెరికా నుంచి, సింగపూర్ నుంచి. అమెరికా నుంచి పెట్టుబడులు ఏడొస్తాయి? అమెరికాలో ఉండే డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వాడు బయట మీరు పెట్టుబడులు పెట్టకండి, నేను ఇన్సెంటివ్స్ ఇస్తాను, కంపెనీస్ మీద కూడా 15% ఇన్కమ్ ట్యాక్స్ వేస్తాను, మీరు విదేశాల్లో పెట్టుబడులు పెట్టకండి, మీరు ఇక్కడే పెట్టుబడులు పెట్టుకోండి, చైనాలో పెట్టిన పెట్టుబడులు కూడా వెనక్కి తీసుకురానని చెప్పి ట్రంప్ చెప్తుంటే, ఎలాన్ మస్క్ చెప్తుంటే, వివేక్ రామస్వామి చెప్తుంటే, ఇంకా అమెరికా నుంచి నీకు పెట్టుబడులు ఏడ నుంచి వస్తాయి? మర్చిపోయిట్టండి అన్నీ. ఏదో చెప్తుంటారు 30 లక్షల పెట్టుబడులు, 30 లక్షల పెట్టుబడులు, 30 లక్షల కోట్లు పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అంటారు, కానీ ఇవన్నీ జరిగాయి కదా, మర్చిపో. ఏం తరఫున చెప్పడం కాదు. లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి G20 మీటింగ్ అప్పుడు కూడా పెట్టాడు కదా, విశాఖపట్నంలో పెట్టినప్పుడు నేను కూడా పోయా. అప్పుడు కూడా వాళ్ళు అలాగే చెప్పారు, 13 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి అన్నాడు. అప్పుడు అంబానీ, ఆయన ముఖేష్ అంబానీ కూడా వచ్చాడు. అదాని రాలేదు, ముఖేష్ అంబానీ వచ్చాడు, శ్రీ సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చాడు, వీళ్ళందరూ వచ్చారు. నేను కూడా ప్రాక్టికల్గా ఉన్నాను, చూశాను. చెప్పడానికి 13 లక్షల కోట్లు అంటారు, కానీ 3 లక్షల కోట్లు వస్తే చాలా ఎక్కువ అని చెప్పి నేను ఆ రోజు అనుకున్నాను. అల్టిమేట్గా అదే జరిగింది. ఇండస్ట్రీస్ చాలా వచ్చినాయి ఏపీలో. ఇండస్ట్రీస్ ఏం రాలేదని తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తారు, కానీ సో మెనీ ఇండస్ట్రీస్ ఆఫ్ కమ్. అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా 30 లక్షల కోట్లు వచ్చేస్తాయంటాడు, అది కుదిరే పని కాదు. 20 లక్షల ఉద్యోగాలు, అది కుదిరే పని కాదు. మోడీ గారు చెప్పారు కదా, సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలని, కుదిరిందా? అసలు 90 లక్షల కోట్లు ఏమైంది చెప్పండి మోడీ గారు. చంద్రబాబు నాయుడు అడగాలిగా, ఎందుకు అడగడు? పెట్రోల్ మీద, డీజిల్ మీద మీరు ఇంత చేతి ట్యాక్సులు ఎందుకు వేస్తున్నారు, అడగాలిగా, అడగడే. సెస్ రూపంలో మోడీ గారు లీటర్కి 10 రూపాయలు డబ్బులు ఉంచేసుకుంటున్నాడు. సెస్ రూపంలో మోడీ గారు కనుక ఉంచుకుంటే, ఇటు పక్క తెలంగాణకు కానీ, మమతా బెనర్జీకి కానీ, స్టాలిన్కి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడుకి కానీ రూపాయి రాదు. సెస్ అనే పేరు పెడితే రూపాయి రాదు. ఓకే, తెలంగాణకు ఏ రాష్ట్రానికైనా అంతే. మరి చంద్రబాబు నాయుడు అడగాలిగా, సెస్ రూపంలో మీరే డబ్బులు ఎందుకు ఉంచేసుకుంటున్నారండి, మాకు ఎందుకు ఇవ్వట్లేదండి అని అడిగే ధైర్యం లేదు వీళ్ళకి. ఈయన కనుక అడిగాడు అనేసి అంటే, ఏంది నీ 371 ఏంది సంగతి అంటాడు. ఈయన తెలంగాణలో ఉండి రేవంత్ రెడ్డిని అడిగాడు అనుకో, 50 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే అడ్డంగా దొరికిపోయావు కదా, నువ్వు పెద్ద దొంగవే, ఏంది నువ్వు మాట్లాడేది అంటాడు. అందుకే నీళ్ళు ఎవరు నోరు మూసుకొని కూర్చుంటారు, ఎవడు మాట్లాడు. మధ్యలో పోయేది ఏంటంటే, నువ్వు నేను సంక్రాంతికి పోతున్నావు, పెట్రోల్ కొనుక్కోవాలంటే 110 రూపాయలు పెట్టాలి. వాళ్ళు అడగకపోతే కనీసం మనమైనా అడగాలిగా. పోనీ మనం అందరం కూడా కలిసికట్టుగా వచ్చి ఏదైనా ఉద్యమం చేద్దామని అంటే అర్జెంటుగా ఏదో ఒక రకమైనటువంటి దిక్కుమాలి కేసులు పెట్టి బొక్కలో వస్తారు. నీ పనులు నువ్వు పోలేవు, నా పనులు నేను పోలేను. ఈ సంగతి మోడీ గారికి, వీళ్ళందరికీ రాజకీయ నాయకులకు బాగా తెలుసు కాబట్టి ఏమీ మాట్లాడరు. అట్ ది మోస్ట్ ఏం చేస్తారు, కేసులు పెడితే నువ్వు నేనే తిరగాలి, వాళ్ళు క్షేమంగానే ఉంటారు. వాళ్ళ సొమ్మేం పోయింది. కానీ విరుగుట కొరకే ఏదో ఒక రోజు గ్యారెంటీ తిరుగుతుంది. ఈవీఎంలో మేనేజ్ చేసిన మాట అందరికీ తెలుసు, కానీ ఎవడు గట్టిగా మాట్లాడు. కారణం ఏంటంటే రాజకీయం, ఎవడు స్వార్థం వాడిదే. ఎలాన్ మస్క్ లాంటి వాడే చెప్పాడు, అయినా కానీ ఆయన విదేశస్తుడు, చెప్పినా కానీ మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఒక విదేశస్తుడు చెప్పింది మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఇది మన అంతర్గత సమస్య. మన అంతర్గత సమస్యలో వేరే వాళ్ళని ఏళ్ళు పెట్టనీయకూడదు, వేరే వాళ్ళ అంతర్గత విషయాల్లో మనం ఏలు పెట్టకూడదు. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ప్రపంచవ్యాప్తంగా. అందుకని ఎలాన్ మస్క్ అన్న దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. హర్యానా ఎలక్షన్స్లో చూసాం, ఒరిస్సా ఎలక్షన్స్లో చూసాం, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో చూసాం, మహారాష్ట్రలో ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఏం జరిగిందో చూసాము. రేపు 20వ తారీఖు మళ్ళీ అక్కడ జార్ఖండ్లో, మహారాష్ట్రలో జరుగుతున్నాయిగా. ఐ థింక్ వాళ్ళ జార్ఖండ్లో ఒక పార్ట్ అనుకుంటాను. పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రకేమో ఒకరోజు ఎలక్షన్ అట, చిన్న రాష్ట్రమైన జార్ఖండ్కి ఏమో 2 రోజులు ఎలక్షన్స్ అట. ఇది న్యాయమా ధర్మమా? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. ఈవీఎంలు అనేటువంటి ఇండియాకి సూటబులా కాదా అంటే, నువ్వు మాల్ ప్రాక్టీసెస్ కనుక చేయదలుచుకుంటే ఈవీఎంలు సూటబుల్. నీతిగా, నిజాయితీగా, రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్లు పెట్టాలనుకుంటే బ్యాలెట్ పేపర్లు అనేటువంటి సూటబుల్. సింపుల్ అబ్బా, ఏముంది అది మేనేజ్ చేయడం చాలా కష్టం, ఈజీ, పెద్ద కష్టమైన పనే కాదు. ఒకటి 2 విషయాలు. ఫ్లాష్ చిప్ ఉపయోగించు, ఇమేజ్ మార్ఫింగ్ చేయి, ఫినిష్. ఓకే, నువ్వు ఎట్ట కావాలంటే అట్ట వస్తాయి. రేషియో 60-40 డిసైడ్ చేసావు, దానికి అనుగుణంగా నువ్వు ప్రోగ్రామ్ రాయి, ఫ్లాష్ చిప్ ఉపయోగించు, ఇమేజ్ మార్ఫింగ్ ప్రోగ్రామ్ పెట్టు, ఇట్ ఈజ్ పాసిబుల్. ఒక్కసారి ఎవరో కూడాను ఇనిషియేటివ్ తీసుకోకుండా, పోరాడకుండా ఈ విషయాన్ని ఇలాగే కనుక వదిలేస్తే 2029, 34 ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ అంటే రావనుకో, ఒకవేళ వస్తే అది ఇంక ఇదంతా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇక అటెండ్ అవ్వ నువ్వు నేను వెళ్ళి ఓట్లేడు ఎందుకు? ఓకే, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అసలు ఈ తగాదులకి కాదులని ఎందుకు? ఏ పార్టీ వాడు ఎంతమంది ఎంపీలు ఉన్నారో చూడు. రిప్రజెంటేటివ్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ పెట్టు. అంటే ఏంటో తెలుసా? రిప్రజెంటేటివ్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే బీజేపీ తరఫున 200 మంది, కాంగ్రెస్ తరఫున 200 మంది, మిగిలిన పార్టీల తరఫున
మిగిలినటువంటి 143 మంది. ఏ పార్టీ తరఫున ఎంతమంది ఎంపీలు వచ్చారో చూడు, దానికి ప్రపోర్షనేట్గా మినిస్ట్రీస్ ఇచ్చాయి. అదే రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటే. ఇక అప్పుడు అసలు ఎవరికి ప్రాబ్లం లేదుగా. అదన్నా చేయాలి, బ్యాలెట్ పేపర్ అన్నా పెట్టాలి, లేదా ఈవీఎం ప్రోగ్రామ్స్లో మిషన్ల లెక్క తేలాలి, ఈవీఎం ప్యాడ్స్ లెక్క పెట్టాలి, ప్రోగ్రాములు చూపించాలి. ఇది ఒకటే సొల్యూషన్. ప్రజల విజ్ఞత వదిలేద్దాం. జరిగినటువంటి ఎలక్షన్లో తప్పుడు ఎలక్షన్లు అయ్యి సందేహమే లేదండి. మరి ఇంక ఇది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. ఎందుకంటే ఏం చెప్పమంటారు. ఓకే, ఇప్పుడు ఏపీలో రెడ్ బుక్ ద్వారానే వైసీపీ సోషల్ మీడియా మీద అటాక్ చేస్తున్నారు అనేది ఒక చర్చ. అదేవిధంగా విజయసాయి రెడ్డికి కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కూడా అరెస్ట్ చేయాలి అనేది ఏపీలో వాదన. ఏం చెప్తారు? చెయ్యి, నువ్వు ఏమై చేస్తే 16 నెలలు జైల్లో వచ్చినోడికి నువ్వు అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఏమైద్దా? ఏమి కాదు. ఏమైంది? నథింగ్ లేక ఏమవుతుంది? ఏమి కాదు. మహాత్మా గాంధీ అంతటి వాడు దేశాన్ని స్వతంత్రం తీసుకురావడానికి 3300 రోజులు జైల్లో ఉన్నాడు. అంతకంటే గొప్పవాళ్ళు ఏం కాదుగా వీళ్ళు. ఇందిరాగాంధీ అంతటి మామని పార్లమెంటు జరుగుతున్నప్పుడే అరెస్ట్ చేశారుగా. అంతకంటే గొప్పవాళ్ళు ఏం కాదుగా. ఇప్పుడు గెలిచినంటే, రెండోసారి గెలిచినంటే ట్రంప్ మీద కేసులు లేవా? ఆయన ప్రెసిడెంట్ కాలేదా? రేవంత్ రెడ్డి మీద లేవా? ఆయన చీఫ్ మినిస్టర్ కాలేదా? ఇండియాలో ఈ కేసులు వేరే, చట్టాలు వేరే, ఎలక్షన్లో గెలవడం వేరే. అంతే. దాని గురించి పెద్దగా ప్రత్యేకించి నువ్వు అడగాల్సిన పని లేదు, నేను చెప్పాల్సిన పని లేదు. ప్రజలకు బాగా తెలిసి వ్యవహారాలు.